సినిమాయి నమః! నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో కూడా ముందుగా మాట్లాడుకోబోయేది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'కలేజా' మూవీ రీ రిలీజ్ కలెక్షన్స్ రిపోర్టే. ఎందుకంటే రెండో రోజున కూడా సంచలనం కొనసాగింది. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఓవర్‌సీస్‌లో కూడాను. మామూలు సంచలనం కాదది. సూపర్ డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ సంచలనం. ఆ కలెక్షన్స్ చూస్తుంటే, థియేటర్స్ దగ్గర ఆ సందడి చూస్తుంటే, ఆ ఉత్సవం చూస్తుంటే, ఆ జాతరలు చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది పబ్లిక్‌లో. సూపర్ స్టార్ మహేష్ బాబు అసలు సిసలైన సంభవం నడుస్తుంది అని. ఆయన మీద క్రేజ్, ఆయనకి సంబంధించి పబ్లిక్‌లో ఆయన ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ వేరే లెవెల్, అల్టిమేట్ లెవెల్, ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంది. అంత బాగా మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ అనే పేరుని, ఆ పేరుకు సంబంధించిన ఉనికిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా 'భైరవం' సినిమా వచ్చింది. అందులో ఓ డీటెయిల్ ఉంది. కుంకుమ వచ్చి నుదుటి మీద పడితే హీరో సీనుకి భైరవుడు పూనతాడు. మహేష్ అనే పేరు వినపడితే, మహేష్ అనే ఫోటో కనపడితే, మహేష్ అనే కటౌట్ కనపడితే, కోట్ల మంది మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అదే మాదిరి పూనకాలు వచ్చేస్తున్నాయి. క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకనే ఈ జాతర. అందుకే ఈ ఉత్సవాలు. లేకపోతే ఏంటి? ఒక డిజాస్టర్ ఫిల్మ్, కమర్షియల్ ఫెయిల్యూర్ 'కలేజా' మూవీ 15 సంవత్సరాల క్రితం. రిజెక్ట్ చేశారు. చూడలేదు థియేటర్స్‌లో సినిమాని. భారీగా నష్టాలొచ్చాయి సినిమాతో బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి. అలాంటి సినిమాని ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ సినిమాని? మ్యాజిక్ అంతే. ఆ మ్యాజిక్‌కి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు సంభవం. మహేష్ బాబు ఉనికిని ఎంజాయ్ చేయటం, ఆయన ప్రెజెన్స్‌ని ఎంజాయ్ చేయడం కోసం ఆయన ఫ్యాన్స్ చేస్తున్న జాతర ఇది. సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది. అదొక్కటే సరిపోదు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్నంత మాత్రాన ఈ రకంగా రికార్డు బ్రేకింగ్ భారీ లెవెల్ కలెక్షన్స్ ఇవ్వరో, ఇంకేదో డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి. ఇంకేదో అన్‌ఎక్స్‌పెక్టెడ్ సూపర్ పవర్ ఉండాలి. అది సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన కోసం. ఆయనకు సంబంధించిన మేనియాని సెలబ్రేట్ చేసుకోవడం కోసమే మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ రీ రిలీజ్‌లని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అది చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి ముఖ్యంగా థియేటర్స్‌కి బోలెడంత హెల్ప్ అవుతుంది. మంచి విషయం ఇది. సెలబ్రేట్ చేసుకోండి తప్పులేదు. ఫ్యాన్స్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మూలంగా థియేటర్స్‌కి ఫీడింగ్ దొరుకుతుంది. అలాగే ఫ్యాన్స్‌కి కూడా రిలీఫే. ఎందుకంటే మహేష్ బాబు ఓ ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నాడు. రాజమౌళి గారితో రేపు చేయబోయే సినిమాతో మహేష్ బాబు అంటే ఎవరో అని మొత్తం ప్రపంచం తెలుసుకుంటది. ఖచ్చితంగా తెలుసుకుంటది ప్రపంచం. 'టామ్ క్రూజ్' ఇప్పటివరకు వరల్డ్‌లో ఒక్కడే ఉన్నారు అనుకుంటున్నారేమో. అంతకు మించిన అందమైన నటుడు తెలుగు నుండి ఉన్నాడు అని ప్రపంచం తెలుసుకుంటది. రాజమౌళి తెలిసేలాగా చేస్తారు. అందులో అనుమానమే లేదు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అది. తెలుగు సినిమా కాదు. తెలుగులో రూపొందిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ అది. ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమా వచ్చిన తర్వాత. సో, టైమ్ ఇవ్వాలి. అందుకనే ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే ఎలా? మహేష్ బాబు మేనియా ఎలా చల్లారుద్ది? ఆ విరహం, ఆ తాపం ఎలా చల్లారుద్ది ఫ్యాన్స్‌కి? అందుకనే రీ రిలీజులతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకనే ఈ రకమైన బీభత్సమైన ఆల్ టైమ్ రికార్డులు. రెండో రోజున కూడా సినిమా చాలా రికార్డులు పెట్టింది తన బాక్స్ ఆఫీస్ రన్‌లో. మహేష్ బాబు కెరియర్‌లో రీ రిలీజులకి సంబంధించి కూడా ఆల్ టైమ్ రికార్డులు పడుతున్నాయి. పెద్ద పెద్ద రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఇంతకు ముందల చూడని రికార్డులు సృష్టించబడుతున్నాయి. తెలుగు వరకు కాదు, సౌత్ ఇండియా మొత్తానికి రీ రిలీజులతో టాప్ 5లో టాప్ 3 సినిమాలు మహేష్ బాబుయే అవ్వటం విశేషం. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే! ఒకప్పుడు హిట్ అయిన సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేస్తే ఈ రకమైన రెస్పాన్స్ కనిపించింది అంటే పద్ధతిగా ఉండేది. ఓ డిజాస్టర్ సినిమాని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఒక రకంగా కొత్త చరిత్రనే మాట్లాడాలి. ఇంతకు ముందుల గూడా పాత కాలంలో గూడా 'ఎన్టీఆర్ పాతాళ భైరవి', 'ఏఎన్నార్' గారి 'దేవదాసు' రీ రిలీజులతో మంచి కలెక్షన్‌లు సాధించిన సంస్కృతి ఉంది. రికార్డులున్నాయి. కానీ ఫ్లాప్ సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఇలా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తెచ్చుకోవడం అనేది ఇంతకు ముందుల తెలుగు సినిమా హిస్టరీలో లేదు. ఫస్ట్ టైమ్ జరుగుతుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ మూలంగానే జరుగుతుంది. ఇంకొక వ్యక్తి మూలంగా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా 'కలేజా' మూవీలో త్రివిక్రమ్ గారి టాలెంట్‌కి సంబంధించి ఉచ్చ స్థితి ఉందని చెప్పాలి. హీరోయిజం ఎలివేషన్‌కి సంబంధించి, మాటలు రాయటానికి సంబంధించి, దేవుడు అనే ఫిలాసఫీని ఆయన ఆ కథలో చెప్పిన విధానానికి సంబంధించి పరమ ఉచ్చ స్థితిలో ఉండి రాశారు అని చెప్పాలి. డిజైన్ చేశారు అని చెప్పాలి. మహేష్ బాబుని ప్రెజెంట్ చేశారు అని చెప్పాలి. కాకపోతే కథ ప్రిపేర్ చేసే విధానంలో కొన్ని మిస్టేక్‌లు జరిగినాయి. వాటి మూలంగా ఆడియన్స్ సినిమాని రిసీవ్ చేసుకోవటంలో అప్పుడు రిలీజ్ అయినప్పుడు కొంత వెనకడుగేశారని చెప్పాలి. బేసిక్‌గా హీరోయిన్ పోర్షన్ ఒకటి మైనస్ సినిమాకి, విలన్ పోర్షన్ మైనస్ సినిమాకి. వాటిని ఇంకొక రకంగా డిజైన్ చేసుకొని ఉన్నట్టయితే అద్భుతంగా ఉండుండేదని ఇప్పటికీ చాలామంది మాట్లాడుతా ఉంటారు. హీరో క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. పాలి అనే విలేజ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అక్కడున్న మనుషుల ప్రాబ్లమ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అది సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. దేవుడు అనే విషయాన్ని త్రివిక్రమ్ గారు డిఫైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంటది. సీతారామరాజు పాత్రలో మహేష్ బాబు లీనమైపోయి అద్భుతంగా నటించారు. ఎప్పటికీ ఆయన కెరియర్‌లో ఆ పాత్ర స్పెషల్‌గానే ఉంటది. దాని వాల్యూ ఎప్పటికి చెడదు. అప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్ ప్రకారం కొన్ని కాలిక్యులేషన్స్ సెట్ అవ్వవు. వాటిని వెంటనే అర్థం చేసుకోలేకపోవచ్చు. వాటిని రిసీవ్ చేసుకోవడంలో రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. ఖచ్చితంగా ఆ మిక్స్డ్ ఒపీనియన్స్ మూలంగానే సినిమా అప్పట్లో డిజాస్టర్ రిజల్ట్‌ని చూసిందని చెప్పాలి. బట్
కంటెంట్‌లో వాల్యూ ఉంది కాబట్టే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా రిసీవ్ చేసుకొని ఆ సినిమాని, ఆ సినిమాలో ఉన్న కంటెంట్‌ని, ఆ సినిమాలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ని ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకు అప్రిషియేట్ చేయాలి. ఒకప్పుడెప్పుడో డిజాస్టర్ అయిపోయింది. ఇంకా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని పక్కన పెట్టేయడం కాకుండా రిలీజ్‌కొచ్చినప్పుడు 'కలేజా' మూవీనే గౌరవించుకుంటూనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. అందుకు ఈ ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. మనోళ్ళు ఎప్పుడు స్పెషలే. ప్రపంచంలోనే బెస్ట్ మూవీ లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే తెలుగు మూవీ లవర్సే. వాళ్ళ తర్వాతే ఇంకెవరైనా, అందులో అనుమానమే లేదు. సినిమా రెండో రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు నియర్లీ 2,00,00,000 గ్రాస్ రిపోర్ట్ చేసింది. ఇది కూడా ఒక పెద్ద సెన్సేషనల్ రికార్డ్. రిలీజ్‌కి రెండో రోజున. అది రిలీజ్‌కి ముందు రోజున ప్రీమియర్స్ వేశారు. ఫస్ట్ రోజున ఎర్లీ మార్నింగ్ షోస్ వేశారు. రోజంతా షోలు నడిచాయి. ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు. అయినప్పటికీ రెండో రోజున కూడా సినిమా 2,00,00,000 వరకు గ్రాస్ చూసింది అంటే వీర సంచలనమే ఇది. అద్భుతం అసల. 2 తెలుగు రాష్ట్రాల వరకు 2 రోజుల్లో సినిమా టోటల్‌గా రిపోర్ట్ చేసిన గ్రాస్ 7,00,00,000 దాటేసింది. ఓవర్‌సీస్ వైపు వెళ్దాం. ఓవర్‌సీస్‌లో ఏంటంటే పరిస్థితి అక్కడ కూడా ఆల్ టైమ్ రికార్డులు మొత్తం మోగించి వదిలిపెట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒక రిలీజ్ సినిమా ఇంతవరకు నార్త్ అమెరికాలో 10,000 టికెట్లు అమ్మలేదు. మహేష్ బాబు అమ్మించేశాడు. ఒక రిలీజ్ సినిమాతో ఇంతవరకు ఏ తెలుగు సినిమాకి నార్త్ అమెరికాలో $1,00,000 కలెక్షన్స్ రాలా. ఈ సినిమాకొచ్చాయి. 'కలేజా' క్రియేట్ చేసింది సరికొత్త చరిత్రని. ఒక రిలీజ్ సినిమాతో నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ₹1,00,00,000 పైన గ్రాస్ రాలేదు. వచ్చింది ఫస్ట్ టైమ్. ఇది కూడా ఒక కొత్త హిస్టరీ. ఆల్ టైమ్ రికార్డ్. ఇదంతా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనియా అనే చెప్పాలి. వండర్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓవర్‌సీస్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా 'కలేజా' మూవీ రిలీజ్‌ని ఆదివారం నాడు రిపోర్ట్ చేసే కలెక్షన్‌లతో మరో సరికొత్త సంచలన రికార్డ్‌ని 'కలేజా' మూవీ రిపోర్ట్ చేయబోతుందని అర్థమవుతుంది. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా టోటల్‌గా రిపోర్ట్ చేస్తున్న గ్రాస్ 9,00,00,000 దాటింది. ట్రాకర్స్ లెక్క ప్రకారం. మూవీ మేకర్స్ లెక్క ప్రకారం అయితే 10,00,00,000 దాటేసి ఉండాలి. 10,00,00,000 దాటడం అనేది సంచలనం. చాలా పెద్ద సంచలనం. ఒక రిలీజ్ సినిమాతో 10,00,00,000 పైన గ్రాస్ రిపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద రికార్డ్. ఆదివారం నాడు వచ్చే కలెక్షన్‌లతో అది కూడా జరుగుతుంది. ఆదివారం నాడు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తాడో సూపర్ స్టార్ మహేష్ బాబు చూద్దాం. తర్వాత చూసుకుంటే 'భైరవ' మూవీ కూడా ఒక పక్కన ఆడుతుంది. పర్వాలేదనే కలెక్షన్స్ మాత్రమే రెండో రోజున కూడా రిపోర్ట్ చేయడం విశేషం. అంతకు మించి ఎక్కువ మూవ్‌మెంట్ అయితే కనిపించట్లేదు సినిమాకి. 'భైరవ' మూవీ టీమ్ ప్రెస్ మీట్ పెట్టింది. అందులో మంచు మనోజ్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారని చెప్పాలి. కొన్ని ఇంట్రెస్టింగ్ సజెషన్స్ ఇచ్చారని చెప్పాలి. వాటి గురించి ఆలోచించాలి. చాంబర్ ఆలోచించాలి. నిర్మాతలు ఆలోచించాలి. ఆయన ఏమన్నాడు అంటే 'కలేజా' రిలీజ్ మూలంగా 'భైరవం' కలెక్షన్స్ మీద కొంత ఎఫెక్ట్ పడింది అన్నాడు. అది పూర్తిగా కరెక్ట్ కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే సినిమాని చూసారు ఎక్కువగా. జనరల్ ఆడియన్స్ చాలా తక్కువగానే చూసారు. నిజంగా జనరల్ ఆడియన్స్ కూడా తలుచుకుంటే తమిళ్‌లో విజయ్ 'గిల్లీ' సినిమాకి రిలీజ్‌కి వచ్చినట్టు కలెక్షన్స్ రావాలా. 30,00,00,000 గ్రాస్ పడాలా. ఆ రకంగా ఉండేది జాతర. అలా రాలేదు. అలా జరగలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే, కొంతమంది మూవీ లవర్స్ మాత్రమే 'కలేజా' రిలీజ్ పైన ఇంట్రెస్ట్ చూపించారు. ఇంకా ఇళ్ల నుంచి బయటికి రాని ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సినిమా మీద బజ్ ఉన్నట్టయితే, సినిమాకి మంచి టాక్ వచ్చినట్టయితే ఖచ్చితంగా బయటకొచ్చి థియేటర్స్‌లో 'భైరవ' మూవీని చూసుండేవాళ్ళు. సినిమాకి సంబంధించి మిక్స్డ్ టాక్ నడుస్తుంది. ఇంప్రెసివ్, పాజిటివ్ టాక్ రాలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా 'కలేజా' రిలీజ్‌ని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అంటే కొంతవరకు ఎఫెక్ట్ అని మనోజ్ మాట్లాడారు. బట్ అంత ఎఫెక్ట్ కూడా ఉండదు. లేదనే మాట్లాడాలి. కాకపోతే మనోజ్ ఒక సజెషన్ చేశారు. రిలీజుల్ని రిలీజ్‌లు అంటే సూపర్ స్టార్ సినిమాలని మాత్రమే చేస్తారు కాబట్టి వీకెండ్‌లో కాకుండా వీక్ డేస్‌లో చేయాలి అని. ఇది నిజం. ఇది ఒప్పుకోవాల్సిన పాయింట్. రిలీజ్‌లు అంటే క్రేజ్ ఉంటది కాబట్టి వీక్ డేస్‌లో చేస్తే థియేటర్స్‌కి ఫీడింగ్ ఉంటది. వీకెండ్ హాలిడేస్ కాబట్టి కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకి కాస్త బూస్ట్ ఉంటది అని చెప్పాడు. ఇది వాల్యుబుల్ పాయింట్. దీని గురించి ఆలోచిస్తే బావుంటది. పోతే ఇక్కడ క్వెషన్ అర్థం చేసుకోవాలి. కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఎంత పెద్ద సినిమా మార్కెట్‌లో ఉన్నా ఇంకొక సినిమాని కూడా ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. 'శంకదాదా ఎంబీబీఎస్' ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే 'శేఖర్ కమ్ముల ఆనంద్' రిలీజ్ అయింది. 2 సినిమాలని చూసారు. 2 సినిమాలకి మంచి టాక్ వచ్చింది. 2 సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. సో కంటెంట్ ముఖ్యం ఇక్కడ. కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే, జనాలు సినిమా మీద ఆసక్తి ప్రదర్శిస్తే, ఆ సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ వస్తే ఎంత పెద్ద సినిమా మార్కెట్‌లో ఉన్నా మరో సినిమాకి అన్యాయం జరగదు. మరో సినిమా మీద కలెక్షన్‌లకు సంబంధించి ఎఫెక్ట్ పడదు. యావరేజ్‌గా సినిమా ఉన్నప్పుడే, లేకపోతే మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నప్పుడే పబ్లిక్ నుండి ఇంకొక సినిమాకి సంబంధించిన ఎఫెక్ట్ ఇంకొక సినిమా మీద పడే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 'భైరవ్' మూవీ రెండో రోజున కూడా పెద్ద ఇంట్రెస్టింగ్‌గా కలెక్షన్స్ రిపోర్ట్ చేసిందని చెప్పడానికి లేదు. 2 తెలుగు రాష్ట్రాల వరకు దాదాపు 1,50,00,000 మాత్రమే షేర్ రిపోర్ట్ చేయడం జరిగింది. 2 రోజుల టోటల్ కలెక్షన్‌ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అటు ఇటుగా 3,00,00,000 మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సినిమా టోటల్‌గా రిపోర్ట్ చేసిన గ్రాస్ దాదాపు 7,00,00,000 ఉంది. షేర్ 3,50,00,000 మాత్రమే ఉంది. అంతకు మించి ఎక్కువ లేదు. ఫస్ట్ 2 రోజుల్లో అయితే ఇంప్రెసివ్ కలెక్షన్స్ రాలా. 3,50,00,000 షేర్ అనేది ఇంప్రెసివ్ నెంబర్ అయితే కాదు. ఇంకా స్ట్రాంగ్‌గా, ఇంకా ఎఫెక్టివ్‌గా సినిమా పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానెల్. థాంక్ యూ.